ఆ రాసుల వారికి శనీశ్వరుడు అనుకూలం. ప్రత్యేక యోగం కోసం చేయాల్సిన పరిహారాలు ఇవే. ప్రస్తుతం శని, రవులు కుంభ రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ రెండు గ్రహాలు శతభిషం నక్షత్రంలోనే, అంటే ఒకే డిగ్రీలో సంచారం చేస్తున్నందువల్ల శని అస్తంగతుడు మాడిపోవడం జరుగుతుంది. ఇప్పటికే శని దోషం అనుభవిస్తున్న 6 రాసుల వారికి శని అస్తంగత్వ దోషం శుభయోగం కలిగిస్తుందా లేక అవయోగం కలిగిస్తుందా అన్నది పరిశీలించాల్సి ఉంటుంది. శని తన స్వస్థానంలో అస్తంగత్వం చెందుతున్నందువల్ల ఎక్కువగా చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదు. సాధారణంగా మిశ్రమ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో రాశికి ఒక్కో విధమైన యోగాలు, అవయోగాలు కలగజేస్తాడు. ఈ 6 రాశులు కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీనం. ఈ పరిస్థితి మరో నెల రోజుల పాటు కొనసాగుతుంది. కర్కాటకం, ఈ రాశివారికి అష్టమ శని నడుస్తున్నందువల్ల శని అస్తంగత్వ దోష ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా దానికి దీటుగా పెరగడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల నుంచి రావలసిన బకాయిలు వసూలవుతాయి. మొండి బాకీలు కూడా చేతికి అందుతాయి. పెన్షన్, బీమా వంటివి పరిష్కారం అవుతాయి. అయితే వాహన ప్రమాదాలు, విద్యుదాఘాతాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. సింహం, ఈ రాశికి సప్తమంలో సంచరిస్తున్న శని ప్రస్తుతం అస్తంగతుడైనందువల్ల శ్రమ, ఒత్తిడి బాగా తగ్గుముఖం పడతాయి. పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయ సంబంధాలు బాగా పెరుగుతాయి. 1-2 శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి ఆధిపత్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. బాగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వృశ్చికం, ఈ రాశివారికి ప్రస్తుతం అర్ధాష్టమి జరుగుతోంది. అయితే ఈ శని అస్తంగతుడు అవడం వల్ల పెండింగులో ఉన్న పదోన్నతులకు మార్గం సుగమం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. తల్లి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. గృహ, వాహన యోగాలకు అవకాశముంటుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. అయితే కుటుంబ వ్యవహారాల కారణంగా మనశ్శాంతి తగ్గుతుంది. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తవచ్చు. మకరం, ఈ రాశివారికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తోంది. అందువల్ల అస్తంగత్వ దోషం లాభిస్తుందే తప్ప ఎక్కువయ్యే అవకాశం లేదు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ధనపరంగా శుభవార్తలు వింటారు. మాటకు విలువ ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి. అయితే వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. డబ్బుపరంగా నష్టపోవడం లేదా మోసపోవడం జరుగుతుంది. కుంభం, ప్రస్తుతం ఏలినాటి శనిలో ఉన్న ఈ రాశివారికి అస్తంగత్వ దోషం వల్ల పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ప్రతి పని ఆలస్యం కాకుండా పూర్తవుతుంది. ఉన్నత స్థాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. అయితే వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడతారు. మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశముంది. మీనం, ప్రస్తుతం ఈ రాశివారికి ఏలినాటి శని జరుగుతోంది. శని వ్యయస్థానంలో సంచరిస్తూ అస్తంగతుడు అయినందువల్ల దూర ప్రాంతాల్లో ఉద్యోగం రావడం, దూర ప్రాంతానికి బదిలీ కావడం వంటివి జరుగుతాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అయితే అనారోగ్యాలకు, వైద్య ఖర్చులు పెరగడానికి అవకాశముంది. రహస్య శత్రువులు, పోటీదారుల వల్ల ఇబ్బంది పడతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.